ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నగరం నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులతో కలిసి విజ్ఞప్తులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆయా అధికారులకు సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 4 విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారానికై పంపించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి జాప్యం లేకుండా సమస్యను పరిష్కరించి సంబంధిత అర్జీదారులకు తెలియజేయాలని, పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 26 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 14, రెవెన్యూకి 3, ఎల్డబ్ల్యూఎస్, లేక్స్, హౌసింగ్, ఎలక్ట్రికల్, ఎలక్షన్స్, ఫైనాన్స్, సిఎంఓహెచ్, వెటర్నరీ, ఇంజనీరింగ్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున విన్నపాలు వచ్చాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో మొత్తం 49 అర్జీలు వచ్చాయని, అందులో కుకట్పల్లికి 24, సికింద్రాబాద్ 11, శేరిలింగంపల్లి 8, చార్మినార్ జోన్ లో 4, ఎల్బీ నగర్ జోన్ లో 2 అర్జీలు రాగా ఖైరతాబాద్ జోన్ లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, సత్యనారాయణ, రఘుప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ సిసిపి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.